మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఇక్కడికి రాకముందు కాసేపటి కిందట ఎండలు తీక్షణంగా ఉన్నాయి. ఎండలు ఎంతున్నాయని చెప్పి అడిగా. 42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలు తీక్షణంగా ఉన్నాయని చెప్పారు. మండుతున్న ఈ ఎండలను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. అభిమానం అన్నది ఎండలు ఖాతరు చేయదు, సమస్యలు లెక్క పెట్టదు. ఈరోజు మేమంతా కూడా నాగిరెడ్డి కుటుంబానికి, అఖిలమ్మకు తోడుగా ఉన్నాము అన్న స్వరం ప్రతి నోట కూడా వినిపిస్తా ఉంది. నిజంగానే ఇంతకు ముందు ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ అఖిలమ్మకు 66 మంది మేనమామలున్నారు, 65 మంది మేనమామలున్నారు అని చెప్పకనే చెప్పాడు. అఖిలమ్మ నిజంగానే మా అందరికీ కూడా అదే కోవలోనే ఉంటుంది. శోభమ్మ గురించి మేమెవరం కూడా ఇంతగా చెప్పనవసరం లేదు. కారణం ఏంటంటే శోభమ్మను 5 సార్లు ఎన్నిక చేశారు. శోభమ్మ ఎలాంటిది అన్నది సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా కూడా తెలుసు. ఏ రకంగా శోభమ్మ ప్రతి విషయంలోనూ నేనున్నా తోడుగా అని చెప్పే మనస్తత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మామూలుగా రాజకీయాలలో ఎమ్మెల్యేలు అవుతారు, రాజకీయాలలో నాయకులు కూడా అవుతారు. కానీ రాజకీయాలలో ఎమ్మెల్యేలకు, మంచి ఎమ్మెల్యేలకు ఒక తేడా ఉంది. ఆ మంచి ఎమ్మెల్యే అన్న వ్యక్తి ఏం చేస్తారు అని అంటే, ఆ మంచి ఎమ్మెల్యే అన్న వ్యక్తి రాజకీయాలలో మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము అని చెప్పి రుజువు చేసుకుంటారు ఆ మంచి ఎమ్మెల్యేలు. ఆ కోవలోకి శోభం వస్తుంది. ప్రతి విషయంలోనూ నేనున్నాను, తోడుగా ఉండేదని. ఇంతకుముందు ఇదే కర్నూలు జిల్లాకు చెందిన సాయన్న మాట్లాడుతూ ఒక విషయం అన్నాడు, అన్ని విషయాలలోనూ జగన్కు తోడుగా ఉండేది, జగన్ మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేది కాదు అని. వాస్తవమే. నాకు షర్మిల అనే చెల్లెలుంది. కానీ వాస్తవం చెప్పానంటే శోభమ్మ అని ఒక అక్క కూడా ఉండేది అన్నది అంతే వాస్తవమైన విషయం. నాకు బాగా గుర్తుంది. అన్యాయంగా తీసుకెళ్లి నన్ను జైల్లో పెట్టాడు. ప్రజల్ని ఎవరిని కూడా చూడనిచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. 6 నెలల తర్వాతనో 4 నెలల తర్వాతనో అనుకుంటా ఒకసారి కోర్టుకు నన్ను తీసుకొచ్చారు. ఖచ్చితంగా కోర్టుకు వచ్చి అటెండ్ కావాలి, హాజరు కావాలి అని అంటే జైలు నుంచి నన్ను కూడా తీసుకొచ్చారు. అది నాకు బాగా గుర్తుంది. శోభమ్మ నా చేయబట్టుకుని శోభమ్మ కళ్ళల్లో ఆ రోజు నీళ్లు తిరిగాయి. నిజంగా ఆ రోజు నాతో పాటు నా భార్య, మా అమ్మ, వాళ్ళతో పాటు శోభమ్మ కూడా జైలుకి వచ్చింది, ఆ కోర్టుకు వచ్చింది. ఎంతగా పరితపించింది అని అంటే, నీకేంటి ఈ సమస్యలు అని ఎంతగా బాధపడిందనంటే, ఒక అక్క తమని కోసం ఏ మాదిరిగా బాధపడుతుందో ఆ రోజు ఆ కళ్ళల్లో నేను ఆ బాధను చూశాను. అందుకే ఇవాళ శోభమను పోగొట్టుకోవడం నిజంగా నాగిరెడ్డిలకు
ఈ కుటుంబానికి ఎంత బాధ కలిగించిందో నాకు కూడా అంతే బాధ కలిగించింది. శోభమ్మని ఎప్పుడు కూడా మర్చిపోలేము. శోభమ్మ మనందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇవాళ కూడా మీరంతా కూడా ఈ అందరిని సైతం లెక్క చేయకుండా చెరగని చిరునవ్వులతో మేమంతా మీకు తోడుగా ఉన్నామని ఆప్యాయతలు చూపిస్తూ నాగిరెడ్డి కుటుంబానికి, అఖిలమ్మకు అందరికీ కూడా మేము అండగా ఉన్నాము అని చెప్పి ఆప్యాయత చూపిస్తున్న ఈ తీరు ఇంకా కొనసాగాలని, మీ అందరి చల్లని దీవెనలు ఆ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శోభమ్మ ఏ లోకంలో ఉన్నా కూడా శోభమ్మ ఆనందంగా ఉండాలని, ఇక్కడ నాగిరెడ్డి అన్న కుటుంబం కూడా ఎల్లబెల్లలా దేవుడు వాళ్ళని దీవించాలని చెప్పి దేవుని కూడా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సెలవు చేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు శోభా నాగిరెడ్డి మీద పాడిన పాటల క్యాసెట్ ను, సీడీని మన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అవుతున్నది. పాటల సీడీని వామ మీద ప్రజలకు నిత్యము అందుబాటులో ఉండే శోభా నాగిరెడ్డి పాటల చిత్రీకరణ, పాటలను స్థానిక గాయకులతో పాడించి రిలీజ్ చేయడం జరుగుతున్నది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సీడీని ఆవిష్కరించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.